హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం లోకల్ హోస్ట్ అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. అట్లాగే ఆన్లైన్లో హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది, సో లోకల్ హోస్ట్కి ఆన్లైన్లో హోస్టింగ్ ఉన్న దానికి ఆ యూఆర్ఎల్ ఎట్లా డిఫరెన్షియేషన్ ఏముంది మీకు చూపించాను. సో ఇప్పుడు మనం లోకల్ హోస్ట్ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ఇన్ యువర్ కంప్యూటర్ అంటే మన కంప్యూటర్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో దాన్ని మనం లోకల్ హోస్ట్ అంటాం. సో అది నేను లాస్ట్ వీడియోలో మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం మన కంప్యూటర్లో ఎలా వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయండి బిట్నామీ వర్డ్ప్రెస్. బిట్నామీ BITNAMI బిట్నామీ వర్డ్ప్రెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ గూగుల్ సెర్చ్లో bitnami.com. సో జస్ట్ ఈ ఫస్ట్ లింక్ మీద bitnami.com మీద క్లిక్ చేయండి. సో మీకు బిట్నామీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో జస్ట్ స్క్రోల్ డౌన్ చేసి మీరు ఇక్కడికి రండి. ఇక్కడ విండోస్, మ్యాక్, లైనక్స్. ఓకే, ఆన్ యువర్ కంప్యూటర్. ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఏముంది, ఆన్ యువర్ కంప్యూటర్. దీంట్లో విండోస్, మ్యాక్ ఆర్ లైనక్స్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమంటాయి, విండోస్ ఓఎస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లైనక్స్ ఓఎస్ కానీ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కమ్ డౌన్. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి విండోస్ ఓఎస్, యాపిల్, అలాగే లైనక్స్ ఓఎస్. సో ఫస్ట్ మనది మోస్ట్లీ మనం విండోస్ యూజ్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ విండోస్ యూజ్ చేసేవాళ్ళు, విండోస్ ఓఎస్ యూజ్ చేసేవాళ్ళు మాత్రం ఇది డౌన్లోడ్ చేసుకోండి. అట్లాగే యాపిల్ సిస్టమ్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే ఈ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే లైనక్స్ కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఈ పార్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో మోస్ట్లీ నేనైతే విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటాను. బట్ ఆఫ్టర్ డౌన్లోడ్ తర్వాత ఏమవుతుందంటే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే మీకు ఈ ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా మీకు ఒక విండో వస్తుంది. సో కిందకి రండి. ఇక్కడ ఏమీ వద్దు, జస్ట్ నో థ్యాంక్స్ అని క్లిక్ చేయండి. ఇది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఈ కార్నర్లో ఇక్కడ మీకు బిట్నామీ వర్డ్ప్రెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, మీకు బిట్నామీ వర్డ్ప్రెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కొంచెం లిటిల్ టైం తీసుకుంటుంది. జస్ట్ చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. సో జస్ట్ ఈ రన్ మీద క్లిక్ చేయండి. ఇది కొన్ని మినిట్స్ టైం తీసుకుంటుంది, జస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ప్రెస్ PHP మై అడ్మిన్ అనేది 2 టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్, సో ఇది కూడా నెక్స్ట్. సో ఇక్కడ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ పెట్టుకోండి. నేను జస్ట్ హర్ష టెక్ మీడియా నా కంపెనీ నేమ్ పెట్టుకుంటున్నాను. ఈమెయిల్ అడ్రస్ జస్ట్ info.hashatechmedia harshatechmedia@gmail.com. సో ఇది నా మెయిల్ ఐడి, మీరు మీ మెయిల్ ఐడి పెట్టుకోండి, మీ యూజర్ నేమ్ పెట్టుకోండి. info.hashatechmedia. ఓకే, యూజర్ నేమ్ ఏదైనా పెట్టుకోండి మీరు. నేను జస్ట్ అడ్మిన్ అని పెడుతున్నాను. పాస్వర్డ్ మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకోండి, మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇదే ఈ లాగిన్, ఈ అడ్మిన్ అండ్
ఈ నేమ్తో ప్లస్ మీరు ఈ పాస్వర్డ్తోనే నెక్స్ట్ వర్డ్ప్రెస్ అనేది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఈ రెండింటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాగిన్కి ఏం నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఏమి ఇస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సో నేను పాస్వర్డ్ ఇచ్చాను, తర్వాత నెక్స్ట్. సో నేను మళ్ళీ రీసెట్ అడుగుతుంది పాస్వర్డ్. సో నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్. ఇది కూడా ఇక్కడ ఇది డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ మెయిల్ సపోర్ట్ అని అడుగుతుంది. ఏం అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్. సో ఇట్లా మీకు ఒక పాపప్ విండో అవుతుంది, దీన్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్. సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మీరు జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. మీకు కావాలంటే వీడియోలో తర్వాత మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ మీ వీడియోని జరుపుకోండి, ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో వర్డ్ప్రెస్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ ఫినిష్ బటన్ కొట్టండి. సో ఇవన్నీ ఏమొచ్చినా కూడా ఫస్ట్ క్లోజ్ చేసేయండి, ఇవన్నీ క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు మన కంప్యూటర్లో లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు దాన్ని చూడాలి అంటే జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ తీసుకోండి. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు లోకల్ హోస్ట్ అని సర్చ్ చేసి ఎంటర్ చేయండి. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు యాక్సెస్ వర్డ్ప్రెస్ అని వస్తుంది, జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, చూశారు కదా, మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు జస్ట్ మనకి ఒక డిఫాల్ట్ వెబ్సైట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మీరు యూఆర్ఎల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లోకల్ హోస్ట్ /WordPress అనేది వచ్చేసింది.
సో మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఇంకా మీకు కావాలి లాగిన్ అంటే జస్ట్ ఈ స్లాష్ తర్వాత లాగిన్ అని టైప్ చేయండి. సో ఈ లాగిన్ లేదంటే wp-login.php అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఓకే, ఇక్కడ మీరు ఏదైతే మనం ఇంతకుముందు మీకు చెప్పానో నేను యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి అని, అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడి జనరల్గా నేనైతే అడ్మిన్ పెట్టాను, ఆ పాస్వర్డ్ కూడా నేను నా పాస్వర్డ్ ఇచ్చాను. సో మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చి లాగిన్ చేయండి. ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా వర్డ్ప్రెస్ లాగిన్ చేసుకుని డాష్బోర్డ్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇది ఫ్రెండ్స్. సో దీన్ని మనం మన వర్డ్ప్రెస్ని లోకల్ హోస్ట్లో మన కంప్యూటర్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇది ఇప్పటి వరకు చూసాం. సో నెక్స్ట్ మనం ఈ డాష్బోర్డ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఈ డాష్బోర్డ్ గురించి, తర్వాత ఎట్లా మనం వెబ్సైట్ డిజైన్ ఎలా స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.